ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? వై కాంట్ యూ స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ ఈవెన్ ఆఫ్టర్ స్టడీయింగ్ ఫర్ ఇయర్స్? ఎన్నో సంవత్సరాలు చదివినా కూడా చదివినప్పటికీ ఇంగ్లీష్ ఎందుకో మాట్లాడలేకపోతున్నారు అనేది చూస్తే ఇక్కడ 3 మిస్టేక్స్ కనిపిస్తున్నాయి. యు ఆర్ లెర్నింగ్ బట్ నాట్ స్పీకింగ్. మీరు నేర్చుకుంటారు కానీ మాట్లాడరు. ఎలా చదవాలో నేర్చుకుంటారు, ఎలా రాయాలో నేర్చుకుంటారు, ఎలా మాట్లాడాలో నేర్చుకుంటారు కానీ మాట్లాడరు. ఇది నెంబర్ 1 మిస్టేక్. సెకండ్ మిస్టేక్, యు ఆర్ వెయిటింగ్ టు బీ పర్ఫెక్ట్. పర్ఫెక్ట్ అయిన తర్వాత మాట్లాడదామని వెయిట్ చేస్తారు. ఎలా పర్ఫెక్ట్ అవుతారు చెప్పండి? కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలంటే, కార్ డ్రైవింగ్ చేయడంలో పర్ఫెక్ట్ కావాలంటే రోజు కార్ డ్రైవ్ చేయాలి. అప్పుడే కదా డ్రైవింగ్లో పర్ఫెక్ట్ అవుతారు. ఇది సెకండ్ మిస్టేక్ అన్నమాట. థర్డ్ మిస్టేక్ ఈజ్ యు ఆర్ థింకింగ్ ఇన్ యువర్ నేటివ్ లాంగ్వేజ్. మనం అదర్ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నప్పుడు మనం ఆ లాంగ్వేజ్లో థింక్ చేస్తే బాగుంటుంది. కానీ ఏం చేయడం జరుగుతుంది? మన నేటివ్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఆ లాంగ్వేజ్లోనే థింక్ చేయడం జరుగుతుంది. ఇది థర్డ్ మిస్టేక్. వీటి ప్లేస్లో మనం చేయవలసిన 3 కరెక్ట్ థింగ్స్ ఏమైతే ఉన్నాయో అవి ఇప్పుడు చూద్దాం. స్పీక్ డైలీ. మీరు రోజు మాట్లాడాలి. ఏదైతే నేర్చుకున్నారో అది రోజు మాట్లాడాలి. ఏది వస్తే అది ఖచ్చితంగా మాట్లాడాలి. కారు డ్రైవింగ్ పర్ఫెక్ట్ కావాలంటే ఎలాగైతే కారు రోజు డ్రైవ్ చేయాలో అలాగే స్విమ్మింగ్ నేర్చుకోవాలంటే స్విమ్మింగ్లో పర్ఫెక్ట్ కావాలంటే రోజు ఈత కొట్టడం చేయాలి. అవునా కదా? రోజు ఈత కొట్టాలి. అప్పుడు స్విమ్మింగ్లో పర్ఫెక్ట్ అవుతాం. అలాగే ఇంగ్లీష్ కూడా రోజు మాట్లాడుతూ ఉంటే ఇంగ్లీష్ పర్ఫెక్ట్ అయిపోతాం. యూ క్యాన్ స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. సెకండ్ వన్, మేక్ మిస్టేక్స్. మీరు పర్ఫెక్ట్ కోసం ఎదురు చూడకుండా తప్పైనా కూడా మనం మాట్లాడుతూ ఉండాలి. మిస్టేక్ చేయకుండా మనం ఏది నేర్చుకోలేం. ఏ కొత్త స్కిల్ నేర్చుకోవాలన్నా మిస్టేక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. మిస్టేక్స్ లేకుండా ఒకేసారి నేర్చుకోవాలంటే అవ్వదు. థర్డ్ వన్ ఈజ్ థింక్ ఇన్ ఇంగ్లీష్. మీరు ఫాస్ట్గా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే ఇంగ్లీష్లో థింక్ చేయండి. అప్పుడు మీరు ఫ్లూయెంట్గా మాట్లాడడం వీలవుతుంది. ఆటోమేటిక్గా సెంటెన్సెస్ మైండ్ నుంచి రిలీజ్ అవుతాయి. ఇట్స్ ట్రూ. ఇది ట్రై చేయండి ఫ్రెండ్స్.